హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు 150 గజాలు 30-40 సైజులో అయితే చూపిద్దామని వచ్చేసాను, 30 ఫీట్ల రోడ్డుకి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ అయితే జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే 4 లైన్స్ హైవేకి జస్ట్ హైవే ఫేసింగ్ వెంచర్లో ఉన్నాము. మనం జస్ట్ ఆ 4 లైన్ల హైవే మీద నుంచి జస్ట్ ఒక 100 మీటర్లు అయితే లోపలికి వచ్చాము. మనకి యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు వెళ్తే మహబూబ్ నగర్, ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చర్ల వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక 150 గజాల ప్లాట్లో 30 ఫీట్ల రోడ్డుకు ఉంది. ఇక్కడ నుంచి పోలేపల్లి సెజ్కి వెళ్ళాలన్నా ఒక 7-8 కిలోమీటర్లు అవుతుంది. ఇటు దివిటిపల్లి ఎస్సీజెడ్కి వెళ్ళాలన్నా జస్ట్ ఒక 5-6 కిలోమీటర్లు అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు ఓవరాల్గా మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఇక్కడ మనకు మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి, కానీ అవి అయితే చెట్లలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక బ్లూ కలర్ స్టోన్ అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, పొడవు వచ్చేసి 45 ఉంటుంది. ఇది ఏదైతే మనకి ఇక్కడ క్లీన్గా సాఫ్ చేస్తుందో ఇదే అనమాట ప్లాటు. మనకు 30 ఫీట్ల రోడ్ వచ్చేసి ఇదే 30 ఫీట్ల రోడ్డు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇట్లా స్ట్రైట్గా మనకు హైవేకి అయితే వెళ్ళిపోతుంది. ఆడ మీకు బ్యాక్ సైడ్లో ఆడ హైవే కనబడుతుంది. వెహికల్స్ వెళ్ళేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఏదైతే కారు పెట్టిందో దాని బ్యాక్ సైడే అనమాట రోడ్డు. సో ఇక్కడ 4 లైన్స్ హైవేకే ఉంది కాబట్టి ఇటు జడ్చర్ల మహబూబ్ నగర్ టౌన్లకి మధ్యలో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి సూపర్ లొకేషన్ అనమాట. సో ఇటువంటి ప్లాటు మన 2 టౌన్లకు మధ్యలో దొరకడం చాలా మంచి ప్లాటే అనమాట. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, చిన్న ప్లాట్ చూసుకుంటున్నారో, ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు, వెంటనే కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.